హలో అండి విజ్ఞాన్ గారు. కమల్ హాసన్ గారి 'థగ్ లైఫ్' ప్రస్తుతం సినిమా నుంచి ఏంటో ఈ మధ్యకాలం మన సినిమాల కన్నా కూడా దాని వెనకాల వచ్చే తోకల గురించి మాట్లాడుకుంటున్నాం. అవును. అవును. సినిమాల గురించి కాదు. 'థగ్ లైఫ్' కూడా అదే జరిగింది. జరిగింది. ఇప్పుడు ఆయన ఏదో భాష గురించి మాట్లాడారు. తమిళ నుంచే కన్నడ వచ్చిందన్నారు. కన్నడిగులకి కోపం వచ్చింది. పోనీ కోపం వచ్చింది సారీ చెప్పండి అని కొంతమంది డిమాండ్ చేస్తే కొంతమంది అన్నారు. ఆయన మాట్లాడింది అది కాదు అని కొంతమంది సపోర్ట్ కూడా చేశారు. కమల్ హాసన్ గారు తగ్గేదేలే అంటున్నారు. నేను అసలు మీ దగ్గర రిలీజే చేయను అంటున్నారు. ఏంటి గొడవ? ఇప్పుడు ఆయన సంస్కృతం నుంచే తెలుగు పుట్టింది. లేకపోతే మీ బతుకెంత, అసలు మీ లాంగ్వేజ్ ఎంత, మీ ఇదెంత, మీ అదెంత, అసలు మీ భాషకు అసలు వాల్యూ ఉందా, మా సంస్కృతం లేకపోతే అనేమి అనలా. పోనీ నువ్వు అలా అనుంటే నీ మనోభావాలు కట్టలు తెంచుకొని అయ్యో మాకు ఎంత అన్యాయం జరిగిపోయింది, ఎంత మాట అన్నాడని చెప్పేసి నెత్తినోరు బాదుకొని అన్ని ఉరిదీయండి అను, లేకపోతే ఇక్కడికి రానివ్వకండి, బహిష్కరించండి అను. నథింగ్ వాజ్ హ్యాపెండ్. శివరాజ్ కుమార్ గారితో మాట్లాడుకుంటూ అన్నాడు. ఆయనకు వాళ్ళిద్దరి మధ్యలో అది జస్ట్ ఒక చిన్న సంభాషణ అంతే, అంతమించి ఏం లేదు. 10 మందిలో ఆయన కూర్చున్నప్పుడు ఎలా అయితే మళ్ళీ కన్నప్ప వచ్చింది, ఎలా అయితే కన్నప్ప వాళ్ళు మొన్న అక్కడికి వెళ్ళి సేమ్ మళ్ళీ శివరాజ్ గారిని కూర్చోబెట్టుకొని కన్నడిగులు నా కొడుకుని నన్ను ఆశీర్వదించండి, మా సినిమా దయచేసి చూడండి అని చెప్పుకున్నారు. వీళ్ళు కూడా కన్నడ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి పాన్ ఇండియా సినిమా కాబట్టి, ఎందుకంటే ఆయన పొన్నియిన్ సెల్వన్ సొంత మాతృకలో తప్ప వేరే వేరే లాంగ్వేజెస్లో అర్థం కాక జనాలు చూడక ఫ్లాప్ అయింది. అందుకని ఈసారి 'థగ్ లైఫ్'కి ఆ ప్రాబ్లం రాకూడదని గత సినిమాకి సంబంధించినటువంటి ఒక అనుభవాన్ని ఉంది కాబట్టి వెళ్ళి కన్నడిగులు చూడండి అని చెప్పారు. పనిలోపనిగా కమల్ హాసన్ గారు కూడా వచ్చాడు. అలాగే అక్కడికి వెళ్తే ఖచ్చితంగా శివరాజ్ కుమార్ గారిని పిలవాల్సి వస్తుంది. బికాజ్ కన్నడ కంటి రాజ్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి ఆయన్ని కాసేపు స్మరించుకొని ఈయన్ని కూడా పొగిడితే వాళ్ళు కొంచెం ఆనందపడి, ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు అంటే మనం సంబరపడం, అట్లాగే వాళ్ళని కూడా సంబరపరిచి ముందుకు తీసుకెళ్ళాలి. ప్రమోషన్లో ఒక భాగం. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి, అక్కడ దాకా 'థగ్ లైఫ్' వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మైకు ముందు నోరు జారుడు, యూటర్న్. 'థగ్ లైఫ్' గురించి ఇప్పుడు ఎవడూ మాట్లాడట్లా. కమల్ హాసన్ సారీ చెప్పాడా లేదా అంతే. ఇది ఎన్నో సినిమా నన్ను అడిగితే 10-20 సినిమాలు కదా, ప్రతి సినిమాకి అదే నడుస్తుంది. శాకుంతలం నుంచో గమనం నుంచో మాట్లాడుకుంటున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ సినిమాకి అంతే. చివరికి ఆ కేరళ వరదల సినిమా 2008 ఏదో వచ్చింది, 2018 కేరళలో వరదలు వచ్చింది, దాని మీద టివినో థామస్ సినిమా, అది తెలుగు డబ్ అయింది. అక్కడ కూడా హరిశంకర్ వర్సెస్ ఎవరికో మీడియా వాడికి గొడవై అటు టర్న్ తీసుకుంది. ఇట్లా ప్రతి చోట ఇదే అవుతుంది. ఇప్పుడు సరే కమల్ హాసన్ గారు ఒక మాట అన్నారు, మీరు దానికి ఏదో అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన అన్నదానికి మీరు కూడా సమాధానం చెప్పండి. లేదు మీరు విన్నది తప్పు, అది కాదు, ఇది కాదు, అది కోర్టు దాకా కూడా వెళ్ళింది వ్యవహారం. కోర్టులో కూడా కమల్ హాసన్ గారినే తిట్టారు. నువ్వేమన్నా పెద్ద ఈ పండితుడు అనుకుంటున్నావా? మాట్లాడద్దు, చాలా సెన్సిటివ్ విషయం అది. కులము, మతము, ప్రాంతము, అలాగే భాష, అంతే. యాస, మరి తమిళియన్స్ ఒప్పుకుంటారేంటి? యాస కూడా తెలంగాణకు సంబంధించి ఉద్యమాల్లో ఒక ప్రధాన పాత్ర పోషించింది యాసే. మనం తక్కువగా చూస్తున్నారు, సినిమా వాళ్ళు మనం నెటకారంగా చూస్తారు, వేరేలా చూస్తున్నారని ఆ యాసకు సంబంధించే కదా. ఆ యాసతో ప్రోగ్రామ్స్ పెట్టి హిట్ అయినవి లేవు. ఎగ్జాక్ట్లీ, సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఇప్పుడు అన్ని అసలు ఇంతకుముందు తెలంగాణ యాసతో సినిమాలు ఎక్కడ ఉండేవి? అండ్ నెక్స్ట్ ఒకప్పుడు గోదావరి యాసని ఆయ్ అని ఎగతాళి చేశారు. ఇప్పుడు మేము గోదావరి వాళ్ళం అని వాళ్ళే ముందుకు వచ్చి సినిమాలు తీస్తున్నారు. ఆయ్ అనే సినిమా ఇప్పుడు రేపు మొన్న అవార్డు కూడా ఇచ్చారు. అదొకటి. సిక్కోలు భాషను కూడా ఒకప్పుడు పాపం ఎగతాళి చేసేవాళ్ళు. కానీ తర్వాత మొన్న మన సుమ జయమ్మ పంచాయతీ వచ్చిన తర్వాత దానికి కొంచెం అది ఇంకా బాగా ఆడుండాల్సింది. బట్ ఏదో ఇప్పుడు పర్లా. ఈ మధ్య కాలంలో యాసను ఎవరు గిల్లట్లేదు. ఇప్పుడు గిల్లట్లేదు. అది నాకు తెలిసి తెలంగాణతోనే మన దగ్గర ఆగిపోయింది. ఎందుకంటే ప్రోగ్రామ్స్ పెట్టారు కదా. అవును, అలా న్యూస్లు కూడా చదివిచ్చారు కదా. అవును. అండ్ నెక్స్ట్ తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ప్రాంతం ఇష్యూ. ఆ ప్రాంతం ఇష్యూ ఎప్పుడు ఈ కావేరీ జలాల టైం నుంచే వీళ్ళకు ఉండిందో గొడవ, ఎప్పటి నుంచో. అది సత్తు మణిగింది యాక్చువల్గా. మొన్న మళ్ళీ సిద్ధార్థ వెళ్ళినప్పుడు గిల్లాడు, అక్కడ ఆయన తరిమేశారు. తర్వాత సరేలే వీళ్ళందరూ ఇంతేలే అనుకున్నారేమో.
మళ్ళీ కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారు వెళ్ళి ఓకే చేశారు. సయోధ్య కుదిర్చారు. అంటే ఒకప్పుడు నేను ఇక్కడే కండక్టర్గా పనిచేశాను, చూడండి ఇది ఎలా ఉందని చూపించేశారు. అబ్బా అంత ఇన్నాళ్ళకి ఇక్కడికి వచ్చాడు, పోన్లే వీళ్ళకి మన మీద ఏదో ఉంది. అవును, సరే అయిపోయిందా. ఇప్పుడు మళ్ళీ సరే కమల్ హాసన్ గారు ఏదో తెలుసు అన్నారో తెలియకన్నారో ఏదో మరి అనేసారు. అలా అనుకుంటే మన దగ్గర తెలుగు కన్నా కూడా ఇంగ్లీష్ మాట్లాడడాన్ని గొప్పగా చూస్తాం, గొప్పగా చూస్తాం. హిందీలో అయితే ఇంకా గొప్పగా ఫీల్ అయిపోతుండు. మరి మనం చెన్నై వెళ్ళామని వాళ్ళ భాషకి వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు? మరి చెన్నైలో నా వాళ్ళు ప్రాబ్లం ఏదైనా చెప్పనా, మాట్లాడితే నాకు ఈ రావు తమిళ్వి. అక్కడ ఆంధ్రప్రదేశ్కి మన తెలంగాణ వెళ్ళడానికి సపరేట్ బస్ స్టాప్ ఉంటుంది, అది తెలియదు నాకు. ఈ కోయంబేడు బస్ స్టాండ్కి వెళ్ళామనుకో అన్ని తమిళంలోనే రాసుకుంటే అస్సలు అర్థం కాదు. ఎయిర్పోర్ట్ ఒకటే ఇంగ్లీష్ నీకు, అరైవల్ డిపార్చర్. నువ్వు బయట ఎక్కడ చూడు నీకు తమిళం తప్ప ఇంకెక్కడ ఏమీ కనబడదు. ఒప్పుకుంటారా? నువ్వు అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి ఇంకొక భాష గురించి మాట్లాడితే ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. అది కమల్ హాసన్ గారు కాస్త గుర్తిస్తే బాగుండు అంటే. కోర్టు కూడా చెప్పింది, ఏమయ్యా నీకు అన్ని వేదాలు బాగా తెలుసా, నువ్వు పెద్ద ఇదనుకుంటున్నావా, అలా చెప్పొద్దు కదా, తప్పు కదా, ఇప్పుడు నువ్వేదో అంటే వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు అని చెబితే వీళ్ళందరూ కూడా ఏమన్నారు, సరే సారీ చెప్పు వదిలేస్తాం, లేదంటే నీ సినిమా మా దగ్గర ఆడనివ్వం. నీకేంటి సారీ చెప్పేది, ఏంట్రా సారీ చెప్పేది, చెప్పను నేను. నువ్వు నా సినిమాని బ్యాన్ చేసేది ఏంటి, అసలు నేనే నా సినిమాని కన్ను రిలీజ్ చేయట్లా, పడా ఏమనాలి. అంటే కమల్ హాసన్ అంటే లోకనాయకుడు, ఆయనకు అన్నీ తెలుసు. అవును, అన్నీ తెలుసు. ఈ మధ్య అంటే ఆయన కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇవన్నీ చేస్తున్నారు. పార్టీ పెట్టారు, దాని తర్వాత పార్టీ ఏమైందో మా పార్టీ కూడా అడ్రస్ లేదు. పార్టీ పెట్టి ఎన్నేళ్ళు అవుతుంది, సేమ్ ఇంచుమించు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కొన్ని అటు ఇటుగానే ఈయన పెట్టాడు. ఏంటో కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్తున్నారు. పార్టీ సీనియర్ కానీ ఇప్పటిదాకా 100లో మిగతా పార్టీలో 100 మంది కార్యకర్తలు ఉంటే వీళ్ళ దాంట్లో ఒకటి కూడా లేరు, అంతే. ఈయన తప్ప చెప్పుకోవడానికి. ఈయన పార్టీని చూసి భయపడే రజనీకాంత్ గారు ఎందుకు పార్టీ పెట్టి పరువు తీసుకోవడం అని ఆయన పెట్టలే. మరి అప్పట్లో చాలా మంది కమల్ హాసన్ గారికి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారట. వచ్చారు. జయలలిత గారి టైంలో చిన్న ఇష్యూ ఏదో అయ్యింది. ఇప్పుడు ఈ యాటిట్యూడ్ లేకపోతే ఈ విధానంతోనే అందరూ వెనక్కి వెళ్ళిపోయారు అట్లా, లేకపోతే మంచి సక్సెస్ అయ్యేదని కొంతమంది మాట్లాడుకునే మాటలు. విజయ్ ఉన్నాడు, ఈయన తర్వాత వచ్చినోడే పార్టీ పెట్టాడు, కనీసం నలుగురన్న తిరుగుతున్నారుగా. మరి మొన్న ఏదో పెద్ద సభ పెడితే జనాలు వచ్చారు, ఆశ్చర్యపోలే జనాలను చూసి. అంతమంది. మరి కమల్ హాసన్కి ఏం తక్కువ? అవును, అంటే నేను చెప్పిందే మీరు వినాలి అనే సిద్ధాంతం వదిలే, ప్రేక్షకులకి ఏం కావాలో అది ఇవ్వు. సాధారణంగా ఈ భాష దగ్గర తమిళియన్స్ అంత పట్టుబట్టినప్పుడు మరి కన్నడ వాళ్ళు వాళ్ళ భాష మీద అంత పట్టు పట్టరా? 100% వాళ్ళకి మాత్రం ఇంకా చెప్పను. అయ్యో బాగా గుర్తు చేసావు. కన్నడలో నువ్వు బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఈ 2025 వరకు చూడు, ఏ సినిమాలోనూ హీరోయిన్ కన్నడ హీరోయినే ఉంటుంది. అవును, మన వాళ్ళు ఎవరు ఉండరు, పక్కన తెచ్చుకోరు. ఇంకా మన దగ్గర మన వాళ్ళు తమిళ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ కన్నడ సినిమాలు కూడా చేశారు, కానీ వాళ్ళకి వాళ్ళ భాషకి వాళ్ళకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కన్నడ సీరియల్స్లో తెలుగు హీరోయిన్లు ఉండరు, కన్నడ హీరోయిన్లే ఉంటారు. మన తెలుగు సీరియల్స్లోనూ కన్నడ హీరోయిన్లే ఉంటారు, కన్నడ హీరోలు ఉంటారు. మనంతా మన సీరియల్ బ్యాచ్ అంతా కన్నడ బ్యాచ్. కన్నడ బెంగళూరు నుంచి ఫ్లైట్ దిగిందంటే ఆమె ఏమైనా సరే నువ్వు ఇచ్చేసి పెట్టేసుకో. వాళ్ళు సక్సెస్ అయ్యారుగా ఈ విషయంలో, పక్క రాష్ట్రాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారుగా. మరి నువ్వు అట్లాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి అన్నావు అనుకో, ఇదే పరిస్థితి. సో కొంచెం ఆయన కూడా నోరు అదుపులో పెట్టుకోవడం పక్కన పెడితే, ఇప్పుడు నేను సారీ చెప్పను అనడం ఇంకా పెద్దగా అయింది. సస్తే సావు నేను చెప్పను, అంత పెద్ద మనం ఏం మాట్లాడతాం. నువ్వు నా సినిమాను బ్యాన్ చేసేది ఏంటి, నేనే నీ దగ్గర రిలీజ్ చేయను. ప్రొడ్యూసర్ ఇబ్బంది కదా, అవునా కదా. మణిరత్నంకి ఇబ్బంది, మద్రాస్ టాకీస్కి ఇబ్బంది, ఏఆర్ రెహమాన్కి ఇబ్బంది, వీళ్ళకి అక్కడ కూడా అభిమానులు ఉన్నారు, వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు అందుకోసం ఇలాంటి వాళ్ళని సినిమాల్లో పెట్టుకోవాలంటే భయపడుతున్నారు, ఏం కొంప ముంచుతారా అన్నట్టు. అది నిజమే, బట్ అదేంటో. అండ్ నెక్స్ట్ దీంట్లో చిన్న కాంట్రవర్సీలు ఏంటంటే, అభిరామితో లిప్ కిస్ ఈ వయసులో నీకు అవసరమా అని అన్నారు. దానికి అభిరామితో ఆన్సర్ చెప్పించారు, నేనే నాకు చాలా ఇష్టంగా చేశాను అని. మరి ఇంకేం మాట్లాడుతావు? ఇలా ఉంది పరిస్థితి. చూద్దాం. థ్యాంక్ యూ.